ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి, అయ్య బాబోయ్ ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, హే ఎరిపువా ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి, పుట్టినందుకు పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతల్లంగబోయే ఇవన్నీ అనవసరం. తెలిసినా పని పని ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడు టాలెంట్ ఆడుంటది ఇక్కడ, ఎవడు ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది. ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము ఆడడానికి వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెళ్ళలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బ సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా.